Hi friends, welcome to Market News. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో సెబీ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెబీ స్టాండ్స్ ఫర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, విచ్ ఈజ్ ఇండియా సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్. అంటే సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, విచ్ ఈజ్ ఇండియా సెక్యూరిటీస్ మార్కెట్ రెగ్యులేటర్. అంటే ఇది రెగ్యులేట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ను, స్టాక్స్ను, కరెన్సీని, వీటిని అన్నింటినీ రెగ్యులేట్ చేస్తుంది. బాండ్స్ను, మ్యూచువల్ ఫండ్స్ను రెగ్యులేట్ చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్ రెగ్యులేట్ చేస్తుంది. SEBI is an autonomous organization that works under the administration of the Union Finance Ministry. ఇది అటానమస్ ఆర్గనైజేషన్ సెబీ అనేది. ఇది యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ కింద పనిచేస్తుంది. ఇది యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ హెడ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ సెబీకి. SEBI is managed by the following members. The chairman was nominated by the Union Government of India. SEBI చైర్మన్ ఒకరు ఉంటారు, వాళ్ళను యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది. SEBI చైర్మన్ను. ఇంకా 2 members, దట్ ఈజ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ. 2 members కానీ ఉంటారు, వాళ్ళను కానీ యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీలో. SEBI's objectives are to protect the interests of investors in the securities market. SEBI మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది వీళ్ళు ఇన్వెస్టర్స్ మనీని అంతా ప్రొటెక్ట్ చేస్తుంది. రెగ్యులేషన్స్ విధించి కంపెనీస్ను, మ్యూచువల్ ఫండ్స్ను ఇవి కంట్రోల్ చేస్తుంది. సెక్యూరిటీస్ మార్కెట్ను, స్టాక్స్ను, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధించి ఇన్వెస్టర్స్కు ప్రాబ్లం కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సెబీ. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ సెబీ. ప్రొటెక్ట్ చేస్తుంది మరియు ప్రమోట్ కానీ చేస్తుంది. ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్. సెక్యూరిటీస్ మార్కెట్ డెవలప్ అయ్యేదానికి కానీ ప్రమోట్ చేస్తుంది సెబీ. రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ మార్కెట్. అంటే SEBI is the regulatory body for securities and commodity market in India under the administration domain of Ministry of Finance within the Government of India. సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్లో ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారా అడ్మినిస్ట్రేషన్తో ఇది రెగ్యులేటరీ బాడీ. ఇది ఎందుకంటే సెక్యూరిటీస్ను, కమోడిటీ మార్కెట్ను కంట్రోల్ చేస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ప్లస్ ఫైనాన్స్ మినిస్ట్రీతో అడ్మినిస్టర్ చేస్తాయి సెబీని. అండర్ ద కంట్రోల్ ఆఫ్ దిస్ సెబీ రెగ్యులేట్స్ ద సెక్యూరిటీస్ అండ్ కమోడిటీ మార్కెట్ ఇన్ ఇండియా. SEBI has quasi-judicial powers which include adjudicating disputes, conducting hearings, passing orders, appointing adjudicating officers and imposing penalties or sanctions. ఏదైనా కంపెనీస్ అవి ఫ్రాడ్ చేస్తే వాటి మీద ఫైన్ విధిస్తుంది, బ్యాంక్స్ మీద ఫైన్ విధిస్తుంది. ఆర్బీఐ బ్యాంక్స్ మీద విధిస్తుంది. ఇది కంపెనీస్ను రెగ్యులేట్ చేస్తుంది. స్టాక్ మార్కెట్లోని కంపెనీస్ను, మ్యూచువల్ ఫండ్స్ను ఆర్డర్స్ పాస్ చేస్తుంది, హియరింగ్స్ కండక్ట్ చేస్తుంది, అడ్జుడికేటింగ్ ఆఫీసర్స్ను అపాయింట్ చేస్తుంది, పెనాల్టీస్ని ఇంపోజ్ చేస్తుంది కంపెనీస్ మీద, శాంక్షన్స్ విధిస్తుంది. You can challenge SEBI's decisions by appealing to the Securities Tribunal and subsequently to the courts. సెబీ కంటే హై లెవెల్లో శాట్ అని ఉంటుంది, అదే సెక్యూరిటీస్ అప్లేట్ ట్రిబ్యునల్లో
మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఏదన్నా కంపెనీస్ అప్పీల్ చేసుకోవచ్చు. ఏదన్నా ఫైన్ విధిస్తే సెబీ కంపెనీస్ మీద, కంపెనీస్ అన్యాయం జరిగింది అనుకుంటే వాళ్ళు శాట్లో అప్పీల్ చేసుకోవచ్చు. శాట్ అంటే అదొక సంస్థ, సెక్యూరిటీస్ అపిలేట్ ట్రిబ్యునల్. సెబీ కంటే హయ్యర్ అథారిటీ అది. మరియు శాట్ను అప్రోచ్ చేయవచ్చు. మరియు కోర్ట్స్కు కానీ సుప్రీంకోర్టు, హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేసుకోవచ్చు, అప్పీల్ చేసుకోవచ్చు అన్యాయం జరిగిందని కంపెనీస్. ఓకే, సెబీ డెసిషన్ నచ్చలేదనుకుంటే కంపెనీస్కు వాళ్ళు ఫస్ట్ శాట్లో అప్పీల్ చేసుకోవచ్చు. దాంట్లో కానీ అన్యాయం జరిగింది అనుకుంటే కోర్ట్స్కు పోవచ్చు, హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. Courts are supreme authority to all. Okay. SEBI protect the interests of investors in securities and to promote the development of and to regulate the securities market and for matters connected therewith. SEBI investors ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, స్టాక్ మార్కెట్లో అండ్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ అండ్ రెగ్యులేట్ ద సెక్యూరిటీస్ మార్కెట్, రెగ్యులేట్ చేస్తుంది సెక్యూరిటీస్ మార్కెట్ను. ఓకే, ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ దృష్ట్యా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఫ్రెండ్స్ సెబీ గురించి. థ్యాంక్ యూ, బాయ్.